ద లార్డ్. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. కీర్తన 119వ కీర్తన 25వ వచనము. ఈ వాక్యం ప్రకారము కీర్తనాకారుడు, నా ప్రాణము దాదాపు మంటికి అంటుకొని ఉన్నది, నీ వాక్యము చొప్పున నన్ను బ్రతికించుము అని కోరుతూ ఉన్నాడు. అంటే అతడు ఎంతగా నిరాశలో ఉన్నాడో, జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇంకా చనిపోవడం మాత్రమే మేలు, లేకపోతే నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, అంత బలహీనంగా ఉన్నాను అని అతడు కోరుకుంటూ ఉన్నాడు. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు అడుగుతున్నటువంటి మాట, నీ వాక్యము చొప్పున నన్ను బ్రతికింపుము అని. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారానే ఎవరైనా కూడా జీవము, బలము, ఆశ పొందుతారని అతడు నమ్ముతూ ఉన్నాడు. ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారానే, వాక్యమును నమ్మితే మరి జీవం పొందుకుంటారు, బలం పొందుకుంటారు, ఆశ పొందుకుంటారు. ఈ విధంగా నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ నీవు కూడా అలాగా ఒక బలహీన స్థితిలో ఉన్నట్లయితే, నేను మరణిస్తానేమో అన్న భయము, బాధ ఉన్నట్లయితే, లేకపోతే నేను ఓడిపోతాను, నా జీవితంలో నేను దేనిని సాధించలేను అన్న భయంలో ఉన్నట్లయితే, దేవునిని ఆశ్రయించు, వాక్యమును చదువు. వాక్యము మనకు జీవం ఇస్తుంది, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము ఎలాంటిదంటే అది సజీవమైనది, బలమైనది, వాడిగల ఎటువంటి ఖడ్గం కంటే కూడా పదునుగా ఉంటూ అది మన హృదయాలను, మరి ఎముకలను, మూలుగను మట్టుకు విభజించినంత మట్టుగా దూరుతుందంట. అంత గొప్పగా మన శరీరంలోనే కాదు, ఆత్మలో కూడా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయగలిగిన శక్తివంతమైనది వాక్యము. వాక్కు ద్వారానే ప్రభు ఈ లోకమంతటిని కూడా సృజించాడు. దేవుడు పలుకగా ఆయన పలికినట్లుగా అయిపోయింది. ఆయన వాక్కు ఈ లోకమంతటిని, ఈ ప్రపంచం అంతటిని, ఇన్ని రకాల సృష్టిని ఆయన సృష్టించగలిగింది. ఆయన ఆ విధంగా సృష్టించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నిరీక్షణను, ఉత్తేజాన్ని ఇవ్వగలడు. దేవుని వాక్యంను చదువు, వాక్యంను ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క గొప్ప శక్తిని మనం పొందుకొని ఈ లోకంలో ముందుకు సాగుదాం. ఎవరు నిరుత్సాహపడడానికి పడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.